హలో అండి, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈరోజు నేను మీకు వెజ్ మంచూరియా తయారు చేసి చూపిస్తున్నాను. చాలా ఈజీగా ఇంట్లో ఉండే వాటితోనే మనం ఈజీగా ప్రిపేర్ చేసుకోవచ్చు. ముందుగా మనం క్యాబేజ్ తీసుకుని దాన్ని సన్నగా తురుముకోవాలి. ఈ విధంగా మనం మొత్తం అంతా కూడా గ్రేట్ చేసేసుకోవాలి. నేను ఒక హాఫ్ క్యాబేజ్ తీసుకున్నానండి. ఇప్పుడు మనం గ్రేట్ చేసుకున్న క్యాబేజ్ ఉంది కదా, ఇప్పుడు దాన్ని మనం శుభ్రంగా వాటర్ అంతా పిండేసుకోవాలి. పిప్పిలా తయారు చేసుకోవాలి. మొత్తం వాటర్ని గట్టిగా మీరు ఇలా పిండలేకపోతే ఏదైనా క్లాత్లో మనం గట్టిగా చుట్టేసుకుంటే వాటర్ అంతా బయటకు వచ్చేస్తుంది. లేదంటే ఇలా పిడికిలతో మనం గట్టిగా బిగించినా కూడా మనకు వాటర్ అంతా బయటకు వచ్చేస్తుంది. ఈ విధంగా మొత్తం అంతా కూడా ఇలా పిప్పిలా రెడీ చేసుకున్నాక ఇప్పుడు అందులో సన్నగా తరుక్కున్న ఉల్లిపాయలు, తురుముకున్న క్యారెట్, చిటికెడు పసుపు, కారం తగినంత, గరం మసాలా పౌడర్ తగినంత, ఉప్పు తగినంత, మైదా 2 టేబుల్ స్పూన్లు యాడ్ చేసుకున్నాను. మనకి మైదా పడుతుందండి, ఎందుకంటే మనకి వాటర్గా ఉన్నప్పుడు కొంచెం మైదా యాడ్ చేసుకుంటే మనకి గట్టి పడుతుంది అనమాట. ఉండలా రెడీ అవ్వాలి కదా, మనం బాల్స్ రెడీ చేసుకోవాలి కదా. సో నేను ఇంకో 2 టేబుల్ స్పూన్స్ మైదా యాడ్ చేసుకున్నాను. మీరు కావాల్సిన మైదా ప్లేస్లో కార్న్ఫ్లోర్ కూడా యాడ్ చేసుకోవచ్చు. ఈ విధంగా మనకి ఉండ రెడీ అవ్వాలి. చూసారు కదా, మనకి బాల్స్ రెడీ అయిపోయినాయి. అన్నీ కూడా బాల్స్ రెడీ చేసుకోవాలి. ఈ విధంగా మనం అన్ని బాల్స్ కూడా చుట్టుకోవాలి. ఈ విధంగా కొంచెం చిన్నగా చేసుకుంటే మనకి బాగా వేగుతాయి లోపల కూడా. ఇప్పుడు స్టవ్ మీద డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ పెట్టుకోవాలి. ఆయిల్ మనకి మరగడం స్టార్ట్ అవుతుంది కదా, ఇప్పుడు మనం తయారు చేసుకున్న బాల్స్ ఉన్నాయి కదా, వాటన్నింటినీ అందులో వేసుకుని ఫ్రై చేసుకోవాలి. మీరు మీడియం ఫ్లేమ్లో పెట్టుకుని ఫ్రై చేసుకోండి. అప్పుడే మనకి లోపల కూడా బాగా కుక్ అవుతుంది. హై ఫ్లేమ్లో పెట్టినట్లయితే పైన కలర్ వచ్చేసి లోపల ఉడకదు. సో మీడియం ఫ్లేమ్లో పెట్టుకుంటే మనకి లోపల కూడా బాగా ఉడుకుతుంది, పైన కూడా మంచి కలర్ వస్తుంది. బ్రౌన్ కలర్ వచ్చే వరకు బాగా ఫ్రై చేసుకోండి. మనకి కలర్ చేంజ్ అవ్వడం స్టార్ట్ అయింది కదా, మధ్య మధ్యలో మీరు ఇలా గరిటతో తిప్పుకుంటూ ఉంటే అన్ని వైపులు కూడా మనకి సమానంగా మంచి కలర్ వస్తుంది. మనకి మైదా కరెక్ట్గా వేస్తేనే మనకి బాల్స్ అనేవి కరెక్ట్గా రెడీ అవుతాయండి. మీకు ఏమాత్రం పిండి గట్టిగా లేకపోయినా కొంచెం మైదా కానీ, కార్న్ఫ్లోర్ కానీ, శనగపిండి కానీ యాడ్ చేసుకుని ఉండలు చుట్టుకోండి. అప్పుడు మీకు బాల్స్ చక్కగా వేగుతాయి. ఈ విధంగా చూసారు కదా, బ్రౌన్ కలర్ వచ్చేసి ఇప్పుడు టిష్యూలోకి కానీ పేపర్లోకి కానీ తీసుకుని ఇలాగా పక్కకు పెట్టేసుకోవాలి. ఇప్పుడు స్టవ్ మీద మరొక కడాయి పెట్టుకుని అందులో ఒక 2 టేబుల్ స్పూన్ వరకు ఆయిల్ వేసుకోండి. ఆయిల్ హీట్ అయ్యాక సన్నగా తరుక్కున్న వెల్లుల్లి వేసుకుని ఫ్రై చేసుకోండి. ఇప్పుడు ఇందులో సన్నగా తరుక్కున్న ఉల్లిపాయలు, క్యారెట్ వేసుకుని ఫ్రై చేసుకోండి. మీరు కావాల్సిన క్యాబేజ్ కూడా యాడ్ చేసుకోవచ్చు, క్యాప్సికమ్ కూడా యాడ్ చేసుకోవచ్చు. మీ టేస్ట్కి తగ్గట్టుగా వేసుకుని ఫ్రై చేసుకోండి. మంచూరియాలోకి మనకి ఎటువంటి వెజిటబుల్స్ యాడ్ చేసుకున్నా కూడా చాలా బాగుంటుంది. ఇవన్నీ వేసుకుని బాగా ఫ్రై చేసుకోండి, కొద్దిగా బ్రౌన్ కలర్ వచ్చే వరకు. ఇప్పుడు ఇందులో కరివేపాకు కూడా వేసుకుని ఫ్రై చేసుకోండి. సాల్ట్ తగినంత వేసుకోండి, ఎందుకంటే మనం సాస్ యాడ్ చేస్తాం కాబట్టి అందులో కూడా సాల్ట్ ఉంటుంది కాబట్టి. సో సాల్ట్ మీరు కొంచెం చూసుకుని అడ్జస్ట్ చేసుకోండి. అవి వేగాక 1 టేబుల్ స్పూన్ సోయా సాస్, 1 టేబుల్ స్పూన్ గ్రీన్ చిల్లీ సాస్, 1 టేబుల్ స్పూన్ రెడ్ చిల్లీ సాస్ వేసుకుని కొద్దిగా సాట్ చేసుకోండి. ఈ విధంగా ఇప్పుడు మనం రెడీ చేసుకున్న బాల్స్ ఉన్నాయి కదా, అవి కూడా మీరు కావాలంటే గ్రేవీ కోసం ఒక 1/2 టేబుల్ స్పూన్ కార్న్ఫ్లోర్ని వాటర్లో మిక్స్ చేసుకుని కూడా యాడ్ చేసుకోవచ్చు. ఒక 2 మినిట్స్ ఇలా ఫ్రై చేసుకుని మనం దింపేసుకుంటే మనకి మంచూరియా రెడీ అయిపోయిందండి. సేమ్ మనకి రెస్టారెంట్లో ఎలా ఉంటుందో అదే టేస్ట్ ఉంటుంది. తప్పకుండా ట్రై చేసి కింద నాకు కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. బాయ్ బాయ్.